దేశంలోనే ఏ ఐపీఎల్ టీంకు లేనంత ఫ్యాన్స్ ఆ ఫ్రాంచైజీ సొంతం. ధనాధన్ లీగ్లో ఆ జట్టు రూటే సపరేటు. ఐపీఎల్ సీజన్ స్టార్టింగ్ మొదలు నేటి వరకు ఆ జట్టు ఆడుతుందంటే హంగామా వేరు. అన్నీ ఉన్నా ఆ జట్టు ఒక్కటే లోటు, ఐపీఎల్ కప్ కొట్టకపోవటమే. ఎంతోమంది ప్లేయర్లు మారారు, ఎన్నెన్నో ప్లేయర్ల కాంబినేషన్లు వచ్చాయి. 3 సార్లు ఫైనల్కు వెళ్లారు. అయితే చివరి మెట్టుపై బోల్తా పడ్డారు. ఈ సాలా కప్ నమ్దే అంటూ ఆర్సీబీ ముద్దుగా ఇచ్చుకున్న నినాదం విమర్శకులకు అస్త్రంగా మారింది. 3 సార్లు ఫైనల్స్కు వెళ్లినా కప్ కొట్టకపోవటంపై నెట్టింట విమర్శలు గుప్పించారు. ఇండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ 18 సీజన్లుగా ఫ్రాంచైజీ ఎన్నో సేవలు అందించినా ఆయనకు తీరని కోరిక ఒకటే కప్ను ముద్దాడటం. అయితే ఇన్నిసార్లు బెంగళూరు ఫ్యాన్స్ విరాట్ కోహ్లీ పడుతున్న ఆవేదన చూసి దేవుడికే కనికరం కలిగింది. అందుకే విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18ను మ్యాచ్ చేస్తూ 18వ ఐపీఎల్ సీజన్ కప్ను ఆర్సీబీకి అందించారు. ఎటకెలకు ఆర్సీబీ కప్ను అందుకోవటంలో ఆర్సీబీ ఫ్యాన్స్ సంబరాలు అంబరానంటాయి. గ్రౌండ్లోనే ఆర్సీబీ ప్లేయర్లు ఎమోషనల్ అయ్యారు. 18 ఏళ్ల నిరీక్షణ తరువాత 2025లో ఆర్సీబీ నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్తో తలపడింది. రజత్ పాటీదార్ నాయకత్వంలో ఆర్సీబీ 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు సాధించింది. విరాట్ కోహ్లీ 43 పరుగులతో రాణించగా దితేష్ శర్మ 24, లియామ్ లివింగ్స్టోన్ 25 పరుగులతో కీలక ఇన్నింగ్స్లో ఆడారు. అయితే హర్షదీప్ సింగ్ బౌలింగ్తో ఆర్సీబీని డెత్ ఓవర్లతో కట్టడి చేశాడు. చేంజింగ్లో పంజాబ్ 81 పరుగులకే 3 వికెట్లు కోల్పోగా కృణాల్ పాండ్యా, జోష్ ఇంగ్లీష్, షెబర్ట్, శ్రేయస్ అయ్యర్ వికెట్లను పడగొట్టి మ్యాచ్ను బెంగళూరు వైపుకు తిప్పాడు. భువనేశ్వర్ కుమార్, యార్కర్లతో నేహాల్ పదేరా, మార్కస్ స్టోయిలిస్లో అవుట్ చేశాడు. చివరి ఓవర్లో శశాంక్ సింగ్ పోరాడినప్పటికీ జోష్ హజీల్వుడ్, యాష్ దయాల్ కట్టుదిట్టమైన బౌలింగ్తో పంజాబ్ 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు మాత్రమే చేసి 6 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఆర్సీబీ విజయం సాధించి అభిమానుల కళ్లల్లో ఆనంద బాష్పాలను నింపింది. ఆర్సీబీ 4 ఫైనల్స్లలో 3 ఓటములను ఎదుర్కొని చివరకు 2025లో 6 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఈ జర్నీ ఆర్సీబీ అభిమానులకు ఒక రోలర్ కోస్టర్ రైడ్. ప్రతి ఓటమి వారిని బలపరిచిందనే చెప్పాలి.